హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బుజ్జమ్మకి ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ ఇచ్చి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక కావాలనే పడిపోయినట్లు నటించి చేతిలో ఒక పెప్పర్ స్ప్రే తీసుకువెళ్ళి టైం చూసి పెప్పర్ స్ప్రే ఆ మిలిటెంట్ కళ్ళల్లో కొట్టమని ఐడియా ఇచ్చేసరికి ఇంకా అలా పక్కా ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ అయితే ఆ మిలిటెంట్ కళ్ళల్లో ఆ పెప్పర్ స్ప్రేని కొడుతుంది. వాడేమో మంట మంట అని అరిచేలోపు మిగతా వాళ్ళందరి కట్లు విప్పేసి వాడికి కట్టేస్తుంది బుజ్జమ్మ. ఒక్కసారిగా బుజ్జమ్మ ధైర్యాన్ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈలోపు డోర్స్ని బ్లాస్ట్ చేయించేసరికి డోర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా మిలిటెంట్స్ని మొత్తం అరెస్ట్ చేయించి హాస్టేజెస్ని కాపాడుతారు హ్యాపీగా అమర్ అండ్ టీమ్ అయితే. ఇంకా అమర్ వాళ్ళైతే చాలా హ్యాపీగా బుజ్జమ్మ దగ్గరికి వస్తారు. డాడీ, మీరు చెప్పినట్టే చేశానా అని అంటుంది బుజ్జమ్మ. వెంటనే అమర్ బుజ్జమ్మని హక్ చేసుకొని, బుజ్జమ్మ, ఈరోజు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నువ్వు నా కూతురువని ఎంతో గర్వంగా ఉంది బుజ్జమ్మ అని అంటారు. డాడీ, ఐఎమ్ ఆల్వేస్ యువర్ లిటిల్ సోల్జర్ అని చెప్పి హ్యాపీగా చెప్తుంది బుజ్జమ్మ. అదంతా చూస్తూ బాగి కాస్త డౌట్గానే ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అందరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. అంజు కూడా ఇంటికి వచ్చేస్తుంది. అంజులోకి ఈ ప్రచండ ప్రవేశిస్తాడు. బట్ ఆ విషయం ఎవరికి తెలీదు ఎక్సెప్ట్ మనోహరి అండ్ ఆ చెంబాకి. వాళ్ళిద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలీదు. అంజులో ఏదో తేడా ఉంది అని చెప్పి అనుకుంటూనే ఉంటారు ఇద్దరు పిల్లలు, ఆనంద్, ఆకాష్. బట్ ఆ విషయాలేమీ బయటికి చెప్పలేరు కాబట్టి, అడిగిన నథింగ్ ఐఎమ్ నార్మల్ అని చెప్తుంది కాబట్టి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా అలా అమర్ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పేసరికి మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే అంజు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. పిల్లలు, మీరు కూడా తన్ని అప్రిషియేట్ చేయాలి. మన బుజ్జమ్మ చాలా పెద్ద అడ్వెంచర్ చేసింది. ఇంత చిన్న వయసులోనే తనకి ఎంత ధైర్యం వచ్చింది అంటే మీరు కూడా అందరికీ చెప్పండి. ఈ విషయాన్ని అందరూ ఫాలో అవ్వాలి అని అమర్ అంటారు. ఇంక వెంటనే అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనోహరి మాత్రం, ఏంటమర్, ఎందుకు అంత పొగుడుతున్నావు? ఇది ఎవరైనా చేయగలరు కదా అని అంటుంది మనోహరి. అవునా మనోహరి, నువ్వు చేయగలిగేదానివా అని అడుగుతాడు అమర్. ఇంకా మనోహరి ఒకసారి అటు చూడు అని అంటుంది చెంబా. ఫ్లాష్ బ్యాక్లో చూసేసరికి అసలు నాకు ఈ పిల్లలకి సంబంధం లేదు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని అదే మిలిటెంట్స్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడింది గుర్తు చేసుకుంటుంది మనోహరి కదా. కాబట్టి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు మనోహరి, మాట్లాడితే అది కరెక్ట్గా ఉండదు అని అంటుంది బాగి. ఏయ్ బాగి, ఇప్పుడెవరేమన్నారని? సరే, ఆ పిల్ల గ్రేటు సరేనా అని మనోహరి కోపంగా అక్కడి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మనోహరి అమర్ అండ్ బాగి దగ్గరికి వచ్చేసరికి అమర్ ఏమో బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. బాగి ఒక్క నిమిషం అని అంటారు. ఏమైందండి అని అంటుంది. బాగి, నా షర్ట్ బటన్ ఊడిపోయింది, కొంచెం స్టిచ్ చేస్తావా అని అడుగుతారు. ఆ షర్ట్ తీసేసి ఇవ్వండి, స్టిచ్ చేస్తాను అని అంటుంది బాగి. అలా కాదు, ఇక్కడున్నే స్టిచ్ చేయి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఏంటి అని అంటుంది. అవును బాగి, షర్ట్ ఐరన్ చేసింది, ఇప్పుడు నేను తీసానంటే ఐరన్ ఖచ్చితంగా పోతుంది, కాబట్టి నువ్వు ఇక్కడి నుండే స్టిచ్ చేసేసే అని అంటారు అమర్. ఇంకా బాగి అలా అమర్కి షర్ట్ బటన్ అయితే స్టిచ్ చేస్తుంది. ఇంకా అలా అమర్ బాగి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. బట్ బాగి మాత్రం ఎక్కడ మళ్ళీ నిజం తెలిసిపోతుందోనని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అమర్, బాగి, నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోవాలన్నా సరే అది కష్టంగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ బాగి, థ్యాంక్ యూ సో మచ్. జీవితాంతం నాకు తోడుగా ఇలాగే నా పక్కన వెళ్తూ నించొని ఉంటావు, నా కోసం ఎన్నో త్యాగాలు చేస్తావని నేను అనుకుంటున్నాను బాగి అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. ఎందుకంటే అమర్లో ఇంత మార్పేంటి, సడన్గా ఈయన ఇలా మాట్లాడడం ఏంటి అని. ఇంక బాగి అయితే అలా షాక్లో ఉండిపోయి, సరే అండి నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఒక్కసారిగా బాగి చేయి పట్టుకుంటాడనమాట అమర్. బాగి షాక్లో ఉంటుంది. ఏంటి బాగి, నన్నేమైనా అడగాలి అనుకుంటున్నావా అని అడుగుతారు అమర్. ఏమండి, నిజం చెప్పండి, మీకు అంతా గుర్తొచ్చిందా అని అడుగుతుంది బాగి. అవును బాగి, నిజం, నాకు గతం గుర్తొచ్చింది.
నువ్వు ఎవరు, నువ్వు నాకు ఏమవుతావు అనే విషయాలన్నీ నాకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేసాయి బాగి. నువ్వు నా భార్య అనే విషయం కూడా గుర్తొచ్చింది అని అమర్ హ్యాపీగా హక్ చేసుకొని చెప్తారు. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. మరి ఈ విషయం గుర్తొచ్చినా ఎందుకండి, ఎందుకు మీరు నాతో చెప్పలేదు, నన్ను ఇంకా ఇంకా ఏడిపించాలనుకున్నారా అని అడుగుతుంది. అయ్యో లేదు బాగి, నేను నిన్ను ఏడిపించాలి అనుకోలేదు. నేను ఇలా అవ్వడానికి కారణం, నువ్వు నా భార్యవని చెప్పుకోకుండా ఇంత బాధపడ్డానికి కారణం ఎవరో నాకు తెలీదు. మన శత్రువు ఎవరో తెలిసేలా చేయాలి అనే నేను ఇలా చేస్తున్నాను, అంతే తప్ప దానిలో నా స్వార్థం ఏదీ లేదు. చూడు బాగి, ఇప్పుడు కూడా నీకు ఎందుకు చెప్పాను అంటే ఇకపై మనం విడిపోము అనే విషయం నీకు తెలియాలనే చెప్పాను బాగి అని చెప్పి అమర్ ఇంకా ఎంతో హ్యాపీగా బాగిని హక్ చేసుకుంటారు. ఇదంతా దూరం నుండి చూస్తూ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ప్రచండ దగ్గరికి, అంజులో ఉన్న ప్రచండ దగ్గరికి వస్తుంది. వచ్చి ఏంటి, ఏం చేయట్లేదండి ప్రచండ నువ్వు, అక్కడేమో అమర్కి గతమంతా గుర్తొచ్చేసింది. ఇప్పుడు ఈ పిల్లని అడ్డం పెట్టుకొని మనం ఏదో ఒకటి చేయాలి అని అంటుంది మనోహరి. ఏయ్ మనోహరి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా అలా వాడైతే అంజులో ఉన్న ప్రచండ అయితే ఈరోజు రాహుకాల సమయం కోసం ఎదురు చూస్తున్నాను మనోహరి అని గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఇంకా అప్పుడే కరెక్ట్గా అంజు దూరం నుండి ఇదంతా అంజుని గమనిస్తూ ఉంటుందన్నమాట. ఆరు పాప గమనించి, లేదు ఇదంతా ఈ ప్రచండ కావాలనే చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి పాపం చాలా అంటే చాలా ఆలోచనలో పడుతుంది ఆరు పాప. ఇంకా ఆరు పాప ఒక డెసిషన్కి అయితే వస్తుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా అంజులో ఉన్న ఆ ప్రచండ అయితే తన దగ్గరికి వచ్చి, బాలిక ఈరోజు నువ్వు తప్పించుకోలేవు, బాలిక నీవు నా దగ్గరికి వస్తావా, నేను నీతో ఆడుకోవాలి అని అంటాడు ప్రచండ అంజు రూపంలో. ఎందుకు, మొన్న ఆడుకున్నది సరిపోలేదా అక్క అని అంటుంది. లేదు, ఈరోజు మళ్ళీ నీతో కొత్తగా ఆడాలనిపిస్తుంది, రా బాలిక అని చెప్పి ఇంకా అలా అంజు ఆరు పాపను తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా బాగీకి చెల్లి అని అరుంధతి పిలిచినట్టు అనిపిస్తుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఇదేంటి, చాలా ఏళ్ళ తర్వాత అక్క అక్క గొంతు వినిపించినట్లు అనిపిస్తుంది, ఏమైంది అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఇంకా అలా వెళ్తూ ఉంటుందన్నమాట. బాగి అయితే వెళ్ళి మొత్తం వెతికేసరికి లాన్లో అంజు అండ్ ఆరు పాప ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అంజు అయితే చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మనోహరి, నువ్వు ఏం చేసినా ఇవాళ ఆ అరుంధతిని కాపాడలేవు, తను ఇవాళ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా క్రూయల్గా చూస్తూ ఉంటే ఇంకా ప్రచండ అయితే ఆరు పాపని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయ్యి అలా ఇంకా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా అరుంధతి అయితే చూస్తూ, అమ్మ అమ్మ అక్క చూడు నన్ను ఎక్కడికో తీసుకువెళ్తుంది అని అడుగుతుంటే వెంటనే బాగి చేపట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు అంజు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. నేను ఎక్కడికైనా వెళ్తాను, జరుగు అని చెప్పి గట్టిగా తోసేసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. ఇదేంటి, తనిది కాదు కాదు, ఇదంతా కావాలనే ఆ వచ్చిన వాడే చేస్తున్నాడు, అర్థమైంది అని చెప్పి ఇంకా బాగి గట్టిగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పటికే వాడికి శక్తులు ఎక్కువగా రావడంతో ఒక్కసారిగా ఇంకా అలా బాగి అయితే పాపం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చూస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా వెంటనే బాగి అయితే ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొచ్చి అంజుకి పెడుతుంది. ఒక్కసారిగా అంజులో ఉన్న ప్రచండ గిల 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 కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అలా వెంటనే అమర్ అక్కడికి వస్తాడు. వచ్చి చూసేసరికి ఇంకా అలా అంజుని తీసుకువెళ్తాడనమాట, గుడికి తీసుకువెళ్తారు. ఇంకా గుళ్ళో అంజు గట్టిగా అరుస్తూ ఉంటే అంజు లోపల ఉన్న ప్రచండాని ఇంకా పంతుల రూపంలో వచ్చి విచిత్రగుప్త చాలా అంటే చాలా గట్టిగా కొట్టయితే తీసుకొని వెళ్తారు. ఆ ప్రచండ ఆత్మని నాశనం చేసేస్తారు. ఆ ప్రచండ అలా అప్పటి నుండి నార్మల్ అంటే అసలు ఏమీ లేకుండా అయిపోతాడు. సో అలా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా పాపం బాగిని వచ్చి హక్ చేసుకుంటుంది ఆరు పాప. అమ్మ ఇవాళ నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో, చాలా బాధగా అనిపించిందమ్మా అని అంటుంది.
"ఆ, నువ్వేం బాధపడద్దు బుజ్జమ్మ, ఉన్నాం కదా, ఇకపై నిన్ను ఎవ్వరూ ఏమి అనరు, మీ బాధ్యత నాది, రా బుజ్జమ్మ" అని చెప్పి ఇంకా అలా బుజ్జమ్మనైతే తీసుకొని వెళ్తారనమాట. హ్యాపీగా బాగి అండ్ అమర్ ఇంకా అలా మనోహరి అదంతా చూస్తూ చాలా కోపంగా ఫీల్ అవుతుంది. అంజు ఏమో, డాడ్ నాకేమైంది, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని అడుగుతుంది. "ఆ, ఏం లేదమ్మా, నువ్వు ఎలా కూడా బిహేవ్ చేయలేదు, అదంతా ఒట్టి ట్రాష్ మాత్రమే, నువ్వేమీ కంగారు పడద్దు" అని పాపం ధైర్యం చెప్తాడు. ఇంకా అలా బాగి అయితే మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. "ఏయ్ బాగి" అని అంటుంది. "ఏయ్ మనోహరి, ఇన్ని రోజులు నిన్ను నేను చాలా 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 ఓపికతో భరించాను, నిన్ను ఎంతలానో ఓపిక పట్టి ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వకుండా ఇలా చేస్తావా? అంజుని అంజులోకి వాణ్ణి ప్రవేశించేలా చేస్తావా? నువ్వు ఎంత పాపం చేస్తున్నావో నీకు తెలుసా మనోహరి? తెలీదు, ఎందుకంటే అసలు నిజం వేరే ఉంది కాబట్టి. అసలు మనోహరి ఎవరో తెలుసా? అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? నీ కూతు" అని చెప్పి ఆగిపోతుంది. వెంటనే బాగి, "ఏయ్ బాగి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హా, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, ఏదో ఏదో నా దగ్గర దాచిపెడుతున్నావు కదా" అని అడుగుతారు. "నేను ఏం దాచిపెడితే నీకెందుకు? నువ్వు చేసింది మాత్రం చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఆయనకి నిజం తెలిసిందంటే ఆయన ఏం చేస్తారో నాకంటే నీకే బాగా తెలుసు" అని చెప్పి బాగి అక్కడిని వెళ్ళిపోతుంది. ఇంకా మనోహరి, లేదు, బాగి ఏదో విషయాన్ని దాచిపెడుతుంది, అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి. అంజు నా కూత్ అని ఆగిపోయిందంటే ఒకవేళ నిజంగా అంజు నా కూతురా, ఈ విషయాన్ని నేను ఎలా అయినా తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇంకా లాభం లేదని చెప్పి మనోహరి, బాగి నువ్వు ఖచ్చితంగా పైకి పోవాలి, నేను కోరుకునేది అదే, కాబట్టి నిన్ను చంపించడమే నా మెయిన్ టార్గెట్, నువ్వు చేస్తే అమర్ నావాడవుతాడు ఖచ్చితంగా అని చెప్పి ఇంకా మనోహరి అయితే చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మనోహరి కొంతమంది రౌడీలతో మాట్లాడి, "రే, మీరందరూ మాస్క్ వేసుకోండి, కనీసం మీరు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు, తెలియకుండా జాగ్రత్త పడండి, అర్థమైందా" అని అంటుంది. "ఆ, అర్థమైంది మేడం, మేడం మీరేం కంగారు పడకండి, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం మేడం" అని చెప్పి ఇంకా అలా వెంటనే వాళ్ళైతే బాగి దగ్గరికి వెళ్తారు. బాగిని ఇంకా కొట్టడానికి, బాగిని బాగా వాళ్ళు కిడ్నాప్ చేయడానికి బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా బాగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అమర్ అలా ఇంకా బాగి వైపు చూస్తూ దూరం నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా మనోహరి వాళ్ళైతే పెట్టిన రౌడీలు బాగిని కిడ్నాప్ చేయాలనుకునేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే. ఎందుకంటే బాగి వాళ్ళని కొట్టుతూ ఉంటే వెనకాల నుండి ఒకడు కత్తితో బాగిని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి అమర్ వస్తాడు. వచ్చి ఇంకా వాడి చెయ్యి గట్టిగా మెలి తిప్పి ఇంకా అలా వాళ్ళందరినీ ఫుల్గా కొడతాడనమాట అమర్. కొట్టి, "రే, ఎవర్రా మిమ్మల్ని పంపించింది, ఎవరు మిమ్మల్ని పంపించింది" అని చెప్పి చాలా గట్టిగా అడుగుతారు. "ఏమండి, ఒకసారి వాళ్ళని చెక్ చేయండి, అప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది" అని అంటుంది. "అవును, వీళ్ళ ఫోన్ చెక్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా ఫోన్ అయితే చెక్ చేస్తారనమాట అమర్. చెక్ చేసేసరికి ఒక్కసారిగా ఆ ఫోన్లో షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే ఆ మనోహరి ఫోనే ఉంటుంది, మనోహరి ఫోన్ కాల్ ఉంటుంది. ఒక్కసారిగా అమర్కి మనోహరినా ఇదంతా చేసింది, మనోహరిన బాగిని కిడ్నాప్ చేయించాలని అనుకుని తెలిసిపోయి వెంటనే ఇంటికి బయలుదేరుతాడనమాట. అలా అమరైతే ఇంటికి బయలుదేరి, "మనోహరి, నిన్ను నేను ఎంత నమ్మాను, ఎంత ఎంత నిన్ను నమ్మి నువ్వు నిజంగా మా మంచి కోరుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎంత పెద్ద పాపం చేసావో అర్థమవుతుంది. బాగిని బాగిని చంపించాలి అనుకుంటావా నిన్ను" అని చెప్పి ఇంకా అలా అమర్ ఒక్కసారిగా స్ట్రెస్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. "ఏవండి, ఏవండి, మీకేం కాలేదు కదా, మీకేం కాలేదు కదా" అని చెప్పి పాపం బాగి అయితే ఆయన లేపుతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడు అర్థమవుతుంది అమర్కి. ఇంకా మిగతా గతం కూడా అమర్కి గుర్తొస్తుంది. ఇంకా అలా
మనోహరి అయితే ఒక్కసారిగా వణికిపోతూ ఉంటే, అమర్ అమర్ నన్నేం చేయొద్దు అమర్, అమర్ నీ కాలు పట్టుకుంటానే లోపు ఇంకా మనోహరి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడనమాట అమర్. వెంటనే అలా ఇంకా మనోహరి అయితే అరిచేసరికి ఒక్కసారిగా పారిపోతుంది మనోహరి. లేదు, అమర్ నన్ను చంపేస్తాడు, చంపేసేలోపు నేను పారిపోవాలని చెప్పి ఇంకా మనోహరి అయితే అలా అమర్ దగ్గర నుండి పారిపోతుంది. ఒక్కసారిగా అమర్ అయితే మనోహరి తన జీవితంలో నుండి వెళ్ళిపోయినందుకు అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మనోహరి మాత్రం అలా చూస్తూ, అమర్ ఎప్పటికైనా నేను నిన్ను దక్కించుకోవాలి అనుకున్నాను, కానీ ఈసారి నేను మాట్లాడేది, నేను ఊహించేది ఒక్కటే. అది ఏంటి అంటే నువ్వు నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఖచ్చితంగా నాశనం చేస్తానని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.